నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మేము కూడా తెలుపుతున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి గారు. సరే, మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఎంత హైప్ అని మార్కుని ట్రెండ్ అని ఒక మెగాస్టార్ లెవెల్కి ఆయన వెళ్ళారంటే అది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే అటు డ్యాన్స్, యాక్టింగ్, అటు పాలిటిక్స్, సమాజ సేవ, అసలు ఒక వ్యక్తి అంటే మన అనొచ్చు ఒక వ్యక్తిలో మనం ఏం చూసి నేర్చుకోవాలని. అదే చిరంజీవి గారిని మనం చూసి నేర్చుకుంటే చాలా నేర్చుకోవచ్చు చిరంజీవి గారిని చూసి. ఎందుకంటే ఇది లేదు, ఇది ఉందని మనకు తెలియదు. అటు వ్యక్తిగతంగాను, అటు యాక్టింగ్ పరంగాను, ఒక మానవతా దృక్పథంతోను, నెక్స్ట్ సమాజం పట్ల ఆయన చేస్తున్న సేవల విధంగా మనం చూసుకుంటే మెగాస్టార్ గారు నిజంగా ఆయనకి భారతరత్న కూడా ఇచ్చినా కూడా తప్పు కాదని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే నిన్న మురళీమోహన్ గారు కూడా అన్నారు మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్న ఇవ్వాలని. ఈ రోజు ఆయనకి 70 ఏళ్ళు, కరెక్ట్ గా 70 years ఈయన ఎంటర్ అవుతున్నారు. చూడండి, 7-10 వయసులో కూడా ఆయన అలరిస్తూ డాన్స్ చేస్తూ మనందరూ పర్ఫార్మెన్స్ చేస్తూ ఆయన యాక్టింగ్స్ లెవెల్లో ఫ్యాన్స్ ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అందరినీ కరెక్ట్ గా అలరించలేక ఆ స్టార్ డమ్ ఆయన నిలబెట్టుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తన సినీ జీవితంలో సుదీర్ఘ ప్రయాణం ఇప్పటి వరకు ఆయన ఎక్కడ తగ్గకుండా ఆయన వచ్చారు. నిజంగా మెగాస్టార్ అనేది నిజంగా అది బహుశా ఆయన చూసి ఆ పదం పుట్టిందని అనుకోవచ్చు. సరే, సో ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కాబట్టి చాలా మంది వరుసగా ట్వీట్లు కూడా చేశారు ఆయన మీద. చూడండి, మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించిన సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రముఖులు, నటులు, దర్శకులు, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవలు అందించిన వినోదం ఎప్పటికీ మర్చిపోలేదని పేర్కొన్నారు. రాజకీయ రంగం నుంచి పలువురు నేతలు కూడా చిరంజీవిని సేవాభివాలం, ప్రజల పట్ల ఆయన చూపిన మమకారం స్ఫూర్తిగా ఉన్నారు. ఆరోగ్యం, ఆయుష్ కలగాలని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే విషెస్ చెప్పడంతో పాటు ట్వీట్ కూడా చేశారు. ముఖ్యంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశారు, విషింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు వెరీ హ్యాపీ బర్త్డే అని. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పద్మ విభూషణ్ మెగాస్టార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు, సినిమా సమాజంలో మీరు చేస్తున్న సేవలని ఆయన గురించి చెప్తూ ట్వీట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మంత్రి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారి అని. నెక్స్ట్ వీళ్ళతో పాటు గీతా ఆర్ట్స్ విషింగ్ అవర్ డియరెస్ట్ మెగాస్టార్ చిరు ట్వీట్స్ గారు వెరీ హ్యాపీ బర్త్డే అని గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ వీళ్ళు కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. అల్లు అర్జున్ గారు ఐకానిక్ స్టార్, ఈయన కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేశారు. నెక్స్ట్ వెంకటేష్ దగ్గుబాటి హ్యాపీ బర్త్డే డియర్ చిరంజీవి గారు, విష్ యూ అబౌండెంట్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ మెనీ మోర్ వండర్ఫుల్ ఇయర్స్ హెడ్ అని విక్టర్ వెంకటేష్ గారు కూడా ట్వీట్ చేశారు. నెక్స్ట్ సుకుమార్ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారికి. ఇక వంశీవర్ధన్ పీకేవీకే ఈయన కూడా ట్వీట్ చేశారు. సో ఏది ఏమైనా వరుసగా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అటు అందరూ ఎవరైతే ఉన్నారో అందరికి ఆయన అయితే అందరూ ఈయనకి విషెస్ చెప్పడం అయితే జరిగింది. చిరంజీవి గారు మీరు నిండు 100 ఏళ్ళు ఇలానే మమ్మల్ని అందరూ అలరిస్తారని, మరెన్నో పుట్టినరోజులు కూడా జరుపుకుంటారని భగవంతుని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదేమైనా చిరంజీవి గారు ఒక మార్కును క్రియేట్ చేశారండి. ఇది 100కి 100% నిజం. డ్యాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, ఫ్యాన్ బేస్ పరంగా, ఒక స్టార్స్ పరంగా, నెక్స్ట్ అన్ని విధాలా ఆ చిరంజీవి గారు నిజంగా అంతలా అలరించి నిలబడ్డారు. మనల్ని ఇంకా చేస్తున్నారంటే నిజంగా అలాంటి వ్యక్తికి భగవంతుడు ఇంకెన్నో అంటే ఎంత దీర్ఘ ఆయుష్ని ఇవ్వాలని మనం కూడా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిరంజీవి గారు. సో నిన్న ఆయన విశ్వంబర గురించి కూడా చెప్పారు. నెక్స్ట్ ఇయర్ మేలో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్టుగా తెలిపారు. ప్రజెంట్ మన శివశంకర్ ప్రసాద్ గారిని ఏదో మూవీ సంక్రాంతికి అయితే రిలీజ్ కాబోతున్న అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో. సో ఇంకా వరుసగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అయితే ఇప్పుడు చిరంజీవి గారికి అయితే ఉన్నాయి. ఇంకా చూడాలి ఇంకా ఏ కథ వస్తారు, ఎలా పర్ఫార్మ్ చేస్తారు ఏంటనే లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఆడియన్స్ అండ్ గైస్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో మనకు తెలపండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను వచ్చాను.